ఈట్ का जवाब पत्थर అను అను ఏదోడు ఏదోడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అడుగు. ఇది మీ రాహుల్ గాంధీ కులం ఏంది? ఇది ఈ బలుపు అంటున్నా, ఇదే అంటున్నా, ఇలా బతుకు తెరివే ఇది. ఇలా బీజేపీ పరిపాలించి గెలవట్లేదు. ఈవీఎంలు రాహుల్ గాంధీ కులమేంది, సోనియా గాంధీ ఏ దేశము? రాహుల్ గాంధీ కులమేంది, సోనియా గాంధీ ఏ దేశము, ఈవీఎంలు సెట్టింగు. దీన్ని నమ్ముకొని అంగరంగ వైభవంగా ఏమో కట్టలు కట్టినట్టే, కంపెనీలు పెట్టినట్టే, ప్రాజెక్టులు కట్టినట్టే, ఉద్యోగాలు ఇచ్చినట్టే, దేశాన్ని ఉద్ధరించినట్టే, బతుకులు మార్చినట్టే తెగ బలిసి అడ్డగోలిగా డ్రెస్సులు వేసుకొని ఇక నీ ఇష్టం వచ్చిన మాటలు. ఒక మామూలు ఒక సాదాసీదా పౌరునిలాగా టీషర్ట్ వేసుకొని చెప్పులు వేసుకొని నడుస్తున్న ఒక వ్యక్తిని నీ పుట్టుక గురించి మాట్లాడతారా? మీరు మనుషులా? మీరు మనుషులా? మీరా ఈ దేశంలో ఐక్యత కోరేతోళ్ళు? మీరా కులమతాలను సమానంగా ఉంచుతాడు? ఈ దేశంలో కులాంతర వివాహాలు, మతాంతర వివాదాలను ప్రోత్సహించే విధవలు మీరా అని అడుగుతా ఉన్నా. నేను కేవలం బీజేపీలో ఉన్న అందరినీ కాదు, ఎవరైతే నీచ సంస్కృతి, ఎవరైతే దుర్మార్గమైనటువంటి పశువు కన్నా అధ్వానంగా ప్రవర్తిస్తున్నాడో, మనుషులను మనుషులుగా చూడకుండా మతాలతోని కులాలతోని అంటిపెట్టేటువంటి ఆ విధవ నా కొడుకుల ముఖం మీద ఉంచండి, ముఖం మీద ఉంచండి అంటున్నా. సిగ్గులేరు నోరు తెరిస్తే మాట్లాడతారు. ఈయన అంటే రాహుల్ గాంధీ ఏ కులం అంటాడు? సిగ్గు తప్పినవాడు. ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని కలలు కంటా ఉన్నాడు. నువ్వు ఏమైనా పొడిచేది ఉంటే, నువ్వు పేదలను ఇట్లా దిద్దినట్టుంటే, పేదరికాన్ని మార్చినట్టుంటే, పేదలను ప్రేమించినట్టుంటే, ఈ దేశాన్ని మార్చినట్టుంటే నువ్వు గొప్ప నాయకుడు అనుకుంటే మాట్లాడు. కానీ ఇలా కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒక అధినేత కాబట్టి ఆయన మీద బురద తల్లితే, ఆయన మీద విషయం దక్కితే మన బతుకులు మారిపోతాయి, మనం గెలిచిపోతాం అన్నటువంటి స్పృహతోనే చదివితే మిమ్మల్ని మనుషులు కూడా అనరు. ఎట్లా మాట్లాడతారు మీరు? రాహుల్ గాంధీ ఏ కులం అని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఇందిరాగాంధీ లవ్ మ్యారేజ్ చేసుకున్నది ఈ వెధవలకు ఒక వరమైపోయింది. అంటే పిచ్చి జనాభా ఉంది కదా, నమ్ముతారు. రాహుల్ ఖాన్ అంటే ముస్లింలకు ముస్లిం దేశ ప్రధాని అవుతాడా? ముస్లిం దేశ ప్రధాని అవుతాడా? ఈ బాధ తట్టుకోలేక, ఈ లుచ్చల బాధ తట్టుకోలేక, అరే ఖాన్ కాదని ఆయన మా ముత్తాత నెహ్రూ ఇక్కడ కాశ్మీర్ పండితులం, మేము బ్రాహ్మణులము, మా ముత్తాత బ్రాహ్మణుడు, మా తాత మోతిలాల్ నెహ్రూ ఇక్కడ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఆ నెహ్రూ కానీ, లేదంటే మా తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ, మేము మా తాత ముత్తాతలు వరుస తీసిన మేము బ్రాహ్మణులం అని చెప్పిండు. ఒకవేళ ఇదంతా ఈ బాధ వస్తుంది, ఇలాంటి దరిద్రం వస్తుందనే గాంధీజీ ఏం చేసినంటే, ఇందిరాగాంధీ పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే ఆ ముస్లింలని దత్తత తీసుకున్నాడు. ఫిరోజ్ గాంధీని గాంధీ ఇంట్లోకి దత్తత తీసుకొని పెళ్లి చేసినప్పుడు గాంధీ అన్న అవుతాడు, లేదంటే బ్రాహ్మణుడని అవుతాడు. కానీ ఈ రెండిట్లల్లా వాళ్ళ కులం మీద పేలాలు ఏరుకో బతుకుతున్నటువంటి ఈ లుచ్చలు వీళ్ళు మాట్లాడతారు ఏ కులం అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, రాజకీయాలు చేయండి, ప్రజలను ప్రేమించండి, దేశంలో అందరినీ సమానంగా చూడండి, కులాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించండి. ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలున్నా అందరూ సమైక్యతతో ఈ దేశం ముందలుకోవాలని చెప్పి ప్రోత్సహించాల్సినటువంటి మీరు పగలు ప్రతీకాలతో ఇంకా కూడా స్వతంత్ర భారతదేశంలో ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఏ కులము నీదని అడుగుతా ఉన్నారంటే ఈ సిగ్గు తప్పిన సార్. రాహుల్ గాంధీ ఏది రాస్తే అదే కులం, అదే నమ్మాలి. ఎవడన్నా అడిగితే ముఖం చెప్పు తీసుకొని కొట్టి ముఖం మీద ఉంచాలని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాను నేను. ఏ విధవనన్నా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేసి ప్రతి లుచ్చగానికి పంపండి అన్న. పొద్దుగాల లేచి ఏ విధమైతే కుటుంబాల గురించి, మతాల గురించి ఒక ప్రధాని కానీ ఒక రాహుల్ గాంధీ బతుకు మీద, ఆయన కుటుంబం మీద ఏడ్చేటువంటి లుచ్చన కొడుకులను ఇలా చెప్పు తీసుకొని ప్రజలు కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా పరిపాలన చేయమని అడుగుతా ఉన్నాం. ఇలా మణిపూర్ మండిపోతుంటే ఇవాళ నేను చెప్పిన ఇంతకు మొదలే, ఇవాళ ఇంట్లో ఈగల మోత, బల్ల నరేంద్ర మోడీ బతికి ఎట్లుంటుంది, ఆయన పాలన ఎట్లుంటుంది అంటే ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత. ఎందుకు ఆ ఇంట్లో ఈగల మోత ఉన్నగానే పల్లకీల మోత ఎవరు చూపిస్తారు? గోధి మీడియా. నరేంద్ర మోడీ పైసలు ఇస్తే కాసులకు ఎగబడేటువంటి లుచ్చ మీడియా ఏదైతే ఉందో అది ఏం చేస్తూ ఉందంటే, నరేంద్ర మోడీ ఈ దేశాన్ని బంగారం పల్లెంలో పెట్టిండు, ఇక మామూలుగా లేదు, ప్రజలు ఇక తిని తాగి పండి పొరుతురంట.
నీ నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నారు ప్రజలు. ఈ పూటకుంటే రేపటికి ఏం చేయాలో అర్థమైతలేదు. అప్పులు పుట్టక ఉద్యోగాలు లేక పనులు దొరకక అన్నమో రామచంద్రాన్ని బతుకుతూ ఉన్నారు ప్రజలు. మీదికి ఆనందంగా కనబడ్డ లోపల కంపెడి అంటే పుట్టెడు దుఃఖంతో ఉన్నటువంటి ప్రజలను మీరు అపహాస్యం చేస్తే పనులు రాలగొడతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ ఎకశక్యాలు మీ అన్ని కథలు బంద్ చేయండి. ఇలా దొంగతనంగా దొడ్డిదారిన ఎవడు తీసుకొచ్చిండా నరేంద్ర మోడీ కుటుంబాన్ని ఆ కులాన్ని ఎవరు బీసీలకు తెచ్చారు? ఆయనే తెచ్చుకున్నాడు. ఏ ప్రధానమంత్రి తేలే, ఏ ముఖ్యమంత్రి తేలే. కుట్రపూరితంగా వచ్చిండు అందులోకి, ఈ కులములకు వచ్చిండు. కాబట్టి వస్తే బీసీల అభివృద్ధి ఏది? అరువు వచ్చినోడికి ఎట్లా అభివృద్ధి ఉంటుంది? సోనియా గాంధీ ఇంటి పేరు మీద కులం పేరు మీద అటువంటి పేరాలు కాల్చుక తిన్నటువంటి పిచ్చి సన్నాసులు చెప్తా ఉన్నా, ఖబర్దార్ అంటా ఉన్నా.